రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలు చూస్తే అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని అనుమానం ఎవరికైనా కలగాలి. అలా కలగలేదంటే మరి కళ్ళు దేనితో అయినా కప్పేయబడి ఉండాలి. నీ పాసుగుల ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గదా! ఆ ప క కడప జిల్లా పులిందల నియోజకవర్గం వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆ విజువల్స్ చూస్తే తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇంతింతగా ఇంత ఇంత పెద్ద కట్టెలు పట్టుకొని ఇంతలా ఉన్నాయి, ఇంత 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 పొడుగున్నాయి కట్టెలు. ఇంత పెద్ద కట్టెలు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూర్చున్నారు. మన సినిమాలో చూస్తాం అటువంటివి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవి పట్టుకొని కూర్చున్నారు, కట్టెలు పట్టుకొని ఎవడోతాడో రండి అని. స్థానిక సంస్థల అసలు నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి సాక్షి వాళ్ళు కవరేజ్కి వెళ్తే ఆ కట్టెలు తీసుకొని కెమెరా స్టాండ్ తీసుకొని కెమెరాలు తీసుకొని పిచ్చగొట్టుడు కొట్టిండ్రు. పిచ్చగొట్టుడు దారుణం. ఆడ అంత దౌర్జన్యాలు, ఇంత అరాచకం జరుగుతుంది. కట్టెలు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయంలో కూర్చున్నారు అని చెప్పి నేరుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు వేమలు వెళ్ళాలి అని చెప్పి బయలుదేరితే ఇంకా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్నేమో ముందుకు వేయలేదు. అక్కడ వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర తోపులాట. చివరికి పోలీసులు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారు. తనను మళ్ళీ పులిందలకు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. వేంపల్లి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ వైసీపీ నాయకులేమో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఏంటి ఇదంతా అని చెప్పి అడిగేకపోతే వాళ్ళని అడుగు బయట పెట్టినారు, వాళ్ళని హౌస్ అరెస్ట్లు. ఆడేమో కట్టెలు పట్టుకున్నాయా స్వామి, మీరు సినిమాల్లో కానీ చూసిండరు. ఇంతలావు కట్టెలు, ఇంతలావు కట్టెలు పట్టుకొని ఒకటి ఇట్లా వెనకల పెట్టుకొని కట్టె కింద ముడి కింద పెట్టుకొని ఇట్లా ఎక్కువ ఆడే సినిమాకి రౌడీల స్టైల్లో విలన్ల స్టైల్లో ఇట్లా నిలబడ్డారు, కూర్చున్నారు. ఇంకొకరు మొత్తం అరుగులు ఉంటాయి కదా, తహసీల్దార్ కార్యాలయం అరుగులు అంటే మొత్తం కూర్చొని కట్టెలు పట్టుకొని రెడీగా ఇట్లా కూర్చున్నారు. ఆ ధైర్యం ఏంటి? మనం ఎక్కడున్నాం? ఇవంతా ఏం సిస్టము? ఇవేం నీటి సంఘాలు ఎన్నికలు? ఇదేం దౌర్జన్యాలు? వ్యవస్థలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? ఏం అర్థం కావట్లేదు నాకైతే సీరియస్లీ.